అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తన సోదరుడు నటుడు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు అల్లు శిరీష్. పుష్ప 2 విడుదల ఆలస్యం కానుందంటూ జరుగుతున్న ప్రచారంపై బట్టి ప్రమోషన్లో స్పందించారు. సినిమా ఎప్పుడొచ్చినా అభిమానుల అంచనాలను తప్పకుండా అందుకుంటుందన్నారు. పుష్ప 2పై మీ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించండి. డిసెంబర్ 6వ తేదీ లేదా ఎప్పుడొచ్చినా ఆ సినిమా తప్పకుండా మీ అంచనాలు అందుకుంటుంది. ఇది మా అన్నయ్య సినిమా అని నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు. సుకుమార్ చాలా అద్భుతంగా దీనిని చెక్కుతున్నారని ఫిలిం నగర్లో మాట్లాడుకుంటుంటే అది నా వరకు వచ్చింది. దానినే మీతో పంచుకుంటున్నా అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి పేరు మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఇకపై తన పేరు ఆకాష్ పూరి కాదని ఆకాష్ జగన్నాథ్ అని ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. కొత్త పేరు కెరీర్ పరంగా ఆయన నూతన విజయాలు అందుకోవాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆకాష్ తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పలేదు. పూరి జగన్నాథ్ తనయుడిగా ఆకాష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిరుత, బుజ్జిగాడు తదితర చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. ఆంధ్ర పోరితో హీరోగా మారారు. ఆ తర్వాత మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ సినిమాల్లో నటించారు. ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి. సమ్మర్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ ఈవెంట్లో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి ప్యారిస్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మెగా సెలబ్రిటీలు ఇప్పటికే గ్రాండ్ లిటిల్ వన్ క్లింకారాతో లండన్లోని హైట్ పార్కులో చక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా చిరంజీవి ఫ్యామిలీ ప్యారిస్ వీధుల నుంచి వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ అనిపించాయి. చిరంజీవి, రామ్ చరణ్ స్టైలిష్ లుక్లో చిల్అవుట్ మోడ్లో కనిపిస్తున్న స్టిల్స్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన నటీనటుల ఫోటోలను నెట్టింట షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఒలింపిక్ క్రీడలు 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రాబోతున్న విశ్వంభర సినిమాల్లో నటిస్తుండగా షూటింగ్ దశలో ఉంది. ఈరోజు ఓ కొత్త గెస్ట్, అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరుండే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఎవరో కదండి, ద గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి. నమస్కారం అండి విరాన్ ముత్తంశెట్టి గారు. గీతా ఆర్ట్స్ సంస్థ అంటే ప్రొడక్షన్ హౌస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి యాక్టింగ్లోకి ఎందుకు రావాలనుకున్నాం? నా పుట్టి పెరిగిన ఊరు విజయవాడ. ఒక 18 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ప్రొడ్యూసర్ మీరే. నీట్గా చేయటం ఏంటి, లేదా మీ నాన్నగారితో, మా అమ్మగారితో కానీ, లేదా అరవింద్ గారి ఫ్యామిలీతో కానీ ఎవరితో డిస్కస్ చేయకుండా మీరు సినిమా ఒప్పుకున్నారు? ఇది నాకు ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం, సినిమా అంటే చాలా ఇష్టం. అది ఏదొచ్చినా చేస్తా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా. శ్రీరస్తు శుభమస్తుకి పరశురాం బుజ్జి గారి దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను. బడ్డీ సినిమాకి ఫుల్ ప్లేస్ ప్రొడక్షన్ చేశాను. అండ్ యాక్టింగ్ కూడా ఇష్టం. సో నేను ఏదొచ్చినా చేస్తా. చదువుకో అన్నారు. అప్పటికే మనకి చదువు పెద్ద రాలేదు. సో దాని తర్వాత అత్తకు చెప్పా, బన్నీ వాళ్ళ మదర్కి చెప్పా. సో చాలా సినిమాటిక్గా ఉంటుంది కానీ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను 18 ఏళ్ళకి. మా అత్త దగ్గర ఉండేవాడిని. ఇంక వీడికి చదువు రావట్లేదని మా అత్త కూడా డిసైడ్ అయ్యి. బన్నీతో నీ బాండింగ్ గురించి ఏం చెప్తాను? బన్నీ నుంచి ఏం నేర్చుకున్నాను? నాకు తెలిసి ఆయన ఒంట్లో అన్ని భాగాలు ఇరిగిపోయినాయి. షోల్డర్స్ దగ్గర నుంచి మోకాల వరకు అన్నీ. మీకు తెలుసు షోల్డర్ సర్జరీ అయింది. అయినా ఆయన నమ్మిందల్లా కష్టం. రీసెంట్గా సిరీస్తో కూడా కలిసి ఏదో సినిమా చేస్తున్నట్టు. అంటే నాకు ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఉన్నప్పుడు ఉన్నారంటే సిరీస్తో. సో అల్లు ఫ్యామిలీకి కొంచెం సపరేషన్ అనేది రావడం అనేది, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది? ఏదో మీడియాలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫ్యాన్ వార్స్ అనేవి ఉంటాయి కానీ ఎక్కడ అందరు మొన్న పాప పుడితే ఫంక్షన్కి వెళ్ళారు. చరణ్ గారు వాళ్ళ అమ్మాయి పుట్టారు, ఫంక్షన్కి వెళ్ళారు. అందరు మన అరవింద్ గారు మొన్న కళ్యాణ్ గారిని కలిసి విష్ చేశారు. రాజ్ తరుణ్ క్యారెక్టర్ గురించి, రాజ్ తరుణ్ గారికి నాకు డైరెక్ట్ 1-on-1 లేదు.
గొప్ప హీరో కొడుకైనా, గొప్ప ప్రొడ్యూసర్ కొడుకైనా, గొప్ప డైరెక్టర్ కొడుకైనా సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. పుష్ప సినిమా మా నాన్నగారు ప్రొడ్యూసర్ అని చెప్పా కదా, దానికి నేను ఆడిషన్ ఇచ్చాను. మీరు నమ్ముతారా? సుకుమార్ గారు నేను తీసుకోలే. కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడంపై ఇటీవల ఓ చిట్చాట్లో నటి జాన్వీ కపూర్ స్పందించారు. అలాంటి చిత్రాల్లో నటిస్తే సులభంగా ఫేమ్ సొంతం చేసుకోవచ్చని ఆమె అన్నారు. కాకపోతే అది తనకిష్టం లేదని చెప్పారు. కావాలనుకుంటే నటిగా సక్సెస్ అయ్యేందుకు సులభమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చేసిన ప్రాజెక్టులకు బదులు గ్లామరస్ పాత్రలతో ఉన్న బిగ్ కమర్షియల్ సినిమాలు చేసి ఉండొచ్చు. అలాంటి చిత్రాల్లో నటిస్తే త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్తాం. పాపులారిటీ, బాక్సాఫీస్ నెంబర్లు గ్యారంటీగా వస్తాయి. కాకపోతే సినిమా రంగంలో నటిగా రాణించడం అనేది చాలా క్లిష్టమైన విషయం. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందజేయడమే లక్ష్యంగా చిత్రాలు ఎంచుకుంటున్నా. దానివల్ల విజయాల కంటే కూడా పరాజయాలు వస్తూ ఉంటాయి. కానీ ఒక నటిగా ఇలాంటి చిత్రాలు నా ఎదుగుదలకు మరింత ఉపయోగపడతాయని నమ్ముతున్నా. నన్ను సవాల్ చేసే పాత్రలో యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది అని చెప్పారు. మాస్ సినిమాలకి పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన చిత్రం స్కంద. శ్రీలీల హీరోయిన్గా అలరించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు స్కంద యూట్యూబ్లోనూ సంచలనం సృష్టిస్తుంది. దీని హిందీ వర్షన్ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది. జూన్ 17న స్కంద హిందీ డబ్బింగ్ వర్షన్ను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం అది 100 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. అలాగే మిలియన్కు పైగా లైక్లు వచ్చాయి. దీంతో అభిమానులు చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెబుతున్నారు. నెలన్నరలోపే ఈ స్థాయిలో వ్యూస్ను సొంతం చేసుకోవడంతో రామ్ అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో డబుల్ స్మార్ట్లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 15న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తన కెరీర్ వరుస పరాజయాల గురించి పలు విషయాలు పంచుకున్నారు. సర్ఫీరా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ చిట్ చాట్లో పాల్గొన్న ఆయన కొంతమంది నిర్మాతలు తనని మోసం చేశారన్నారు. తనకు రావాల్సిన డబ్బును ఎగ్గొట్టారని చెప్పారు. వ్యక్తిగత జీవితంలోనే కాదు, వృత్తిపరంగానూ మనల్ని మోసం చేసేవాళ్లు ఉంటారు. అన్ని రంగాల్లోనూ ఇది సర్వసాధారణం. నన్ను చీట్ చేసిన వాళ్లున్నారు. విషయం తెలిసిన తర్వాత అలాంటి వారిని దూరం పెట్టేశా. వారితో మాట్లాడటం మానేశా. నిజం చెప్పాలంటే కొంతమంది నిర్మాతలు ఇప్పటికీ నా బాకీలు చెల్లించలేదు. నా దృష్టిలో ఇది మోసంతోనే సమానమని తెలిపారు. వరుస సినిమాల్లో యాక్ట్ చేయడంపై స్పందిస్తూ ఏడాదిలో నేను చాలా చిత్రాల్లో నటిస్తున్నానని, దానివల్ల ఆయా చిత్రాలకు సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నానని చాలా మంది అంటున్నారు. వాళ్ళ మాట ప్రకారం ఏడాదిలో కేవలం ఒక్క సినిమాలో నటిస్తే మిగిలిన రోజులు నేనేం చేయాలి? ప్రస్తుతం ఉన్న రోజుల్లో అవకాశాలు లేక ఇండస్ట్రీలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని బదులిచ్చారు. బాబుగారి బొమ్మ అంటూ అత్తారింటికి దారేదితో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి ప్రణీత మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. తాను రెండోసారి తల్లి కానున్నట్టు తెలుపుతూ ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేశారు. బేబీ బంప్ ఫోటోలను పంచుకున్న ప్రణీత రౌండ్ ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది. ఆమె పెట్టిన పోస్టుపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు. అభినందనలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని సమాంత అన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భావాలను పంచుకునే ఆమె తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను ఈ స్థాయికి రావడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు మార్చుకోవాలని అందరం కోరుకుంటాం. ఒక్కోసారి వీటన్నింటినీ భరించాల్సిందేనా అని ఆశ్చర్యపోతాం. అలా జరగకుండా ఉంటే బాగుండేదని అనుకుంటాం. వెనక్కి తిరిగి చూసుకుంటే వేరే మార్గం ఉండదు. గత 3 ఏళ్లలో ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఎన్నో విషయాల్లో అనుకున్నారు. కానీ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. అలాంటివి ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు భావిస్తాను. గతంతో పోలిస్తే నేను ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను. ఈ స్థాయికి రావడానికి అగ్నికుండాల్లాంటి ఎన్నో సవాళ్లను దాటాను అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలవుతుందని ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. గేమ్ చేంజర్ సినిమా నుంచి ఆల్రెడీ జరగండి జరగండి లిరికల్ సాంగ్ విడుదల చేశారని తెలిసిందే. జరగండి జరగండి సాంగ్ మంచి మాస్ సాంగ్ గా బాగా వైరల్ అయింది. రామ్ చరణ్, కియారా అద్వానీపై కలర్ఫుల్ గా భారీ ఖర్చుతోనే ఈ సాంగ్ తెరకెక్కించారు. ఈ సాంగ్ లో ఒక హుక్ స్టెప్ బాగా వైరల్ అయింది.
అయితే తాజాగా తమన్ ఈ సాంగ్ గురించి మరో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో తమన్ జడ్జిగా చేస్తున్నాడు. ఈ షోలో కంటెస్టెంట్ గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి సాంగ్ పాడింది. దీంతో ఈ పాట గురించి డిస్కషన్ రావడంతో తమన్ మాట్లాడుతూ ఈ పాట నుంచి అసలైన ఒరిజినల్ హుక్ స్టెప్ ఇంకా వదలలేదు. ఈ సాంగ్ కి థియేటర్స్ లో రచ్చరచ్చే మామూలుగా ఉండదు అని అన్నారు. దీంతో చరణ్ అభిమానులు ఈ పాట విజువల్స్, చరణ్ స్టెప్స్ పై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు. టాలీవుడ్ హిస్టరీలో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది గూఢచారి. అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీలో ఈ చిత్రాన్ని కొనసాగింపుగా G2 కూడా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మేజర్ సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా గన్స్ యాక్షన్ మోడ్ లోకి దిగితే అంటూ డైరెక్టర్ వినయ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. వినయ్ కుమార్ చేతిలో పిస్టోల్ పట్టుకున్న తాజా స్టిల్ నెట్టింటా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే విశ్వక్ సేన్ ఇటీవల కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేశాడు. సోషల్ మీడియా నుంచి దూరం అవుతున్నాను అని చెప్పి ఇటీవల కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్నే తీసేశాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. సోషల్ మీడియాకు ఎందుకు దూరం అయ్యాడు రీజన్ మాత్రం చెప్పలేదు విశ్వక్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ దీని గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ చిన్న బ్రేక్ తీసుకున్నాను సోషల్ మీడియా నుంచి, అంతే. రీల్స్ చూస్తుండటం వల్ల బాగా టైం అయిపోతుంది. నైట్ నిద్ర వస్తున్నా కూడా రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు, అందుకే ఇన్స్టాగ్రామ్ తీసేశాను. ఇన్స్టాగ్రామ్ తీసేశాక ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా. దీనికి కూడా నాకు మెసేజ్లు, ఫోన్స్ చేసి ఏమైంది, ఎందుకు తీసేశావు అని అడుగుతున్నారు. సోషల్ మీడియా లేకుండా ఉంటే అదేదో తప్పైనట్టు, మన బాడీ పార్ట్ లేనట్టు చూస్తున్నారు. తింటున్నా, పడుకున్నా, ఏ పని చేసినా ఫోన్ అందరికీ అడిక్ట్ అయిపోయింది. ఫ్యామిలీకి, వర్క్కి, దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి. ఎంతసేపు ఫోన్తోనే ఉంటున్నారు. హద్దులు దాటి మరీ ఫోన్ని లైఫ్లో భాగం చేసుకుంటున్నారు. అందుకే నేను కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఇన్స్టాగ్రామ్ తీసేశానని తెలిపాడు. స్వీయ దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న రాయన్ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. ఈ చిత్రంలో హీరో సందీప్ కిషన్ కీలక పాత్రను పోషించారు. బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఈ కథ గురించి అస్సలు చెప్పకూడదు, స్క్రీన్ పై చూస్తేనే బాగుంటుంది. ఓ నటుడికి చాలా అరుదుగా ఈ తరహా క్యారెక్టర్స్ దొరుకుతూ ఉంటాయి. నా క్యారెక్టర్లో సీరియస్, ఎమోషనల్ యాంగిల్తో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. రాయన్ అద్భుతమైన భావోద్వేగాలు కలబోసిన కుటుంబ కథ అన్నారు. ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్. మాస్కా దాస్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి విశ్వక్ సేన్ 10. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మెకానిక్ రాకీ టైటిల్తో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్ అందించారు మేకర్స్. మెకానిక్ రాకీ మ్యూజికల్ రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ దక్కించుకుంది. రాకింగ్ మ్యూజిక్తో మీ మాన్సూన్ మ్యూజిక్ ప్లేలిస్ట్ ను అప్డేట్ చేసుకోండి అని షేర్ చేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. ఈ లుక్ నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. టాలీవుడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పుష్ప ది రూల్. ఈ ఫ్రాంచైజీ ప్రాజెక్టుకు మరోసారి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ముందుగా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఆగస్టు 15నే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు మరోసారి పుష్ప ది రూల్ వాయిదా పడుతుందన్న వార్త అభిమానులు, సినీ జనాల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా టాక్ ప్రకారం సీక్వెల్ ను 2025 ఏప్రిల్కు మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇంతకీ దీనికి కారణమేంటని తెగ చర్చించుకుంటూ ఉండగా సినిమాకు సంబంధించిన పెండింగ్ పనులు, రీషూట్స్ వల్లే వాయిదా వేసే అవకాశాలున్నాయని వార్తలు తెరపైకొస్తున్నాయి. మరి ఈ వార్తలపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. వెండితెరపై హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్నారు అగ్రతారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి యువత ఫిదా అవుతూ ఉంటారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో ఈ జంట కలిసి నటించిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ కుటుంబంతో రష్మిక సన్నిహితంగా ఉంటుంది. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను విజయ్, రష్మిక అనేక సందర్భాల్లో ఖండించారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గీతా గోవిందం సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంది రష్మిక. విజయ్తో కలిసి నటించేందుకు తొలుత కాస్త భయపడ్డానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ, కొత్త వ్యక్తులతో నేను అంత త్వరగా కలిసిపోలేను, వారితో మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే గీతా గోవిందం సెట్లో తొలిసారి విజయ్తో కలిసి నటించేందుకు భయపడ్డా. అతని వ్యక్తిత్వం తెలిసే కొద్దీ మంచి ఫ్రెండ్స్గా మారిపోయాం. విజయ్ చాలా కూల్గా ఉంటాడు. ఆయన సెట్లో ఉంటే అందరిలో పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు అని చెప్పింది. గతేడాది చెన్నైలోని పోయస్ గార్డెన్ ప్రాంతంలో 150 కోట్లతో విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకున్నారు అగ్ర హీరో ధనుష్. ఆ ఏరియాలో ఇల్లు కట్టుకోవాలనేది తన చిన్ననాటి కల అని అనేక సందర్భాల్లో చెప్పారాయన. అయితే కష్టార్జితంతో ఇల్లు నిర్మించుకోవడాన్ని కూడా వివాదంగా మార్చుతున్నారని ధనుష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం రాయన్ ప్రెస్ మీట్లో ఇంటి విషయంపై స్పందించారు. పోయస్ గార్డెన్లో ఇల్లు కట్టుకోవడం ఇంత హాట్ టాపిక్గా మారుతుందని అనుకోలేదు. ముందే తెలుసుకుని ఉంటే ఎక్కడో చిన్న అపార్ట్మెంట్ తీసుకునేవాడిని. నేను ఇల్లు కొనుక్కోకూడదా, ఒకే చోట ఎప్పుడు ఉండిపోవాలా అని ధనుష్ ప్రశ్నించారు. తాను రజనీకాంత్కు వీరాభిమానినని, చిన్నతనంలో పోయస్ గార్డెన్లో ఆయన ఇల్లు చూసి ఎప్పటికైనా అలాంటి ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నానని, హీరో అయ్యాక ఆ కల నెరవేరిందని ధనుష్ చెప్పారు. ధనుష్ 50వ చిత్రం రాయన్ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.